వరద ఉధృతి తగ్గినా విజయవాడ ఇంకా ముంపులోనే ఉంది. గత 5 రోజులుగా జల దిగ్బంధంలోనే వేలాది మంది ప్రజలు మగ్గుతున్నారు. విజయవాడలోని భవానీపురం వాసులను ముంపు వీడలేదు. భవానీపురం ఊర్మిళా నగర్లో ఇంకా 4 అడుగుల లోతు నీటి మట్టం నెలకొంది. వేలాది గృహాలు ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. అనేక వాహనాలు, కార్లు మునిగిపోయాయి. ప్రభుత్వం వరద తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కాసేపటి క్రితమే మంత్రి నారాయణ పర్యటించి స్వయంగా శానిటైజేషన్ పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు.